హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 4 ఆదివారం రోజున ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న టీఎస్ను టీజీగా మారుస్తున్నట్టు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. అసలు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు? టీఎస్ ఉంటే ఏమవుతుంది, టీజీ ఉంటే ఏమవుతుంది? సో దీని గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందుకు మీరు చేయాల్సింది ఒకటి, ఈ వీడియోకు లైక్ చేసి వీడియోను చివరి దాకా చూడండి. కేబినెట్ నిర్ణయం తర్వాత కేంద్ర ప్రభుత్వ గెజిట్లో టీఎస్ బదులుగా టీజీ వస్తుంది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు టీఎస్ అని పేరు పెట్టింది. సో ఒకటి మీరు గమనించాలి, ఇక్కడ నేను ఏ పార్టీకి విమర్శంగా మాట్లాడట్లేదు. ఎందుకంటే అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ అనే 3 పదాల్లో ఆర్ తీసేసి టీఎస్ అని పేరు పెట్టారు. ఓకే, దీని ప్రకారం మనం పక్క రాష్ట్రాల్లో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఏపీ అని ఉంటుంది. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, అలాగే కేరళను చూసుకుంటే కేఎల్, అలాగే మహారాష్ట్ర ఎంహెచ్. కానీ ఇక్కడ తెలంగాణకు టీఎస్ ఎందుకు వస్తుంది? టీజీ అనే రావాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ నిర్ణయాన్ని అనుసరించి వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు ఇప్పుడు టీజీగా ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తెలంగాణకు టీజీకి బదులుగా టీఎస్ వచ్చిందన్నాడు. సో దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం కరెక్టా తప్ప అన్నది కింద కామెంట్లో మెన్షన్ చేయండి.